ప్రైజ్ ద లార్డ్. ఏప్రిల్ 8వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సర్వలోకంలో ఉన్న అందరి పక్షాన తన ప్రాణాన్ని క్రయధనముగా దారపోయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు. విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇవ్వటం అంటే ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. క్రయం అంటే కొనుక్కోవటం, విక్రయం అంటే అమ్మటం. విక్రయం అనేది పాత నిబంధనలో ఆదాము హవ్వల ద్వారా జరిగింది. క్రయం అనేది యేసు ప్రభు వారి ద్వారా జరిగింది. ఆదాము హవ్వలు ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి సర్వమానవులను సాతానుకు అమ్మివేశారు. మానవులందరూ పాపమునకు విక్రయించబడ్డారు. అందుకే అపోస్తులైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో, నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను అని అంటారు. పాపము మనిషిపై యజమానునిగా ఉంది. ఒక్క పూట కూర కోసం తన జ్యేష్ఠత్వమును ఏసావు ఆనాడు అమ్ముకున్నాడు. కానీ ఈనాడు మనుషులు విలువైన వారి జీవితాలను ప్రతి క్షణం పాపానికి అమ్మివేస్తున్నారు. పాపానికి అమ్మబడిన మానవుడు తిరిగి కొనబడాలంటే ఎంతో కొంత క్రయధనాన్ని చెల్లించాలి. తన రూపమందు తన సొంత చేతులతో నిర్మించుకున్న మనం దేవుని దృష్టిలో ఎంతో విలువైన వారం. అందుకే తన ఏకైక కుమారుడైన యేసుప్రభు వారి ప్రాణం సిలువలో అర్పించబడింది. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనల్ని సాతాను బానిసత్వం నుండి విమోచించటానికి తన విలువైన రక్తాన్ని క్రయధనముగా అర్పించాడు. జ్ఞాపకం చేసుకోవటానికి కూడా పనికిరాని మనల్ని, అర్హత లేని మన కొరకు ఆయన తన విలువైన రక్తాన్ని కార్చాడు. మన కొరకు అమూల్యమైన రక్తం అనే విమోచన క్రయధనం చెల్లించబడింది. బానిసత్వం నుండి విడిపించబడిన మనకున్న విలువను మనం గుర్తించుకోవాలి. తిరిగి పాపపు బానిసత్వంలో చిక్కుకోకుండా దేవుడు మనకిచ్చిన విలువైన జీవితాలను, మన దేహాలను దేవుని మహిమ కొరకు ఉపయోగించాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.